హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈరోజు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అండి. ఉద్యోగ పెన్షన్‌లపై కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నేడే ఏపీ క్యాబినెట్ కీలక భేటీ, అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగుల సమస్యలపై చంద్రబాబు మార్క్ నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయాలకు వేదిక కానుంది నేటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశము. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనానికి నాయకత్వంలో ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ యొక్క అత్యంత ప్రాముఖ్యత కలిగిన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పలు కీలక అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి సమస్యపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారము. రాష్ట్ర ప్రజానీకం ఈ భేటీ నుంచి వెలువడే సానుకూల ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సమావేశానికి సిద్ధమైన అజెండా, సమగ్ర రేఖలు. ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే కేబినెట్ సమావేశానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను సమగ్రంగా సిద్ధం చేశాయి. ఈ సమావేశంలో చర్చకు రానున్న ప్రధాన అంశాలు, వాటి ప్రాముఖ్యతను పరిశీలిస్తే రాజధాని అమరావతి పునర్నిర్మాణం నవశకానికి నాంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులకు తిరిగి జీవం పోయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సిఆర్‌డిఏ పరిధిలో ఇటీవల తీసుకున్న నిర్ణయాల పురోగతి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్‌లో లోతైన సమీక్ష జరగనుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, నూతన నిర్మాణాలకు ఆమోదం వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెండవది అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రగతికి చోదక శక్తి. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చేలాగా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు ఉండబోతున్నాయి. వివిధ జిల్లాల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి అవసరమైన నిధుల కేటాయింపు, అనుమతుల మంజూరుపై స్పష్టత ఇవ్వనున్నారు. మూడోది ఉద్యోగుల సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం కేబినెట్ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశంగా మారనున్నాయి. ముఖ్యంగా పీఆర్సీ అమలు, ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయినటువంటి వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు, దాని సిఫార్సుల అమలుపైన స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బకాయిల చెల్లింపు, డిఏ, అలాగే జీపీఎఫ్, ఏపీజేఎల్ఐ వంటి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాల విడుదలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. గత కొంతకాలంగా ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ సమావేశంలో వారికి ఉపశమనం కలిగించే ప్రకటనలు వెలువడతాయని అయితే భావిస్తున్నారు. ఇతర సంక్షేమ అంశాలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్, పదోన్నతులు, బదిలీల ప్రక్రియ వంటి ఇతర కీలక అంశాలపై కూడా చర్చించి ఉద్యోగులకు మేలు చేకూర్చే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు వంటి సంక్షేమ పథకాల అమలు తీరు, వాటికి అవసరమైన నిధుల కేటాయింపులపై సమీక్షించనున్నారు. పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూడటం, ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దడంపై దృష్టి సారించనున్నారు. ఐదవది ఆర్థిక పరిస్థితి, సవాళ్లు మరియు అవకాశాలు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాల పెంపు, అనవసర వ్యయాల నియంత్రణ వంటి అంశాలపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను అయితే పంచుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ని దార్శ దార్శనికత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో, పరిపాలనా దక్షతతో ఈ కీలక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, అభివృద్ధి, ప్రజా సంక్షేమము, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, నిర్మాణాత్మకమైన, ప్రజలకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటారని రాష్ట్ర ప్రజానీకం విశ్వసిస్తోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ కేబినెట్ సమావేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా నిలవనుంది.
అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మంత్రివర్గం తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్ర ప్రగతి మరియు మరింత వేగవంతం చేస్తాయనైతే ఆశిద్దాం. ఈ సమావేశం అనంతరం వెలువడే అధికారిక ప్రకటన కోసం యావత్ రాష్ట్రం ఉత్కంఠతగా అయితే ఎదురు చూస్తోంది. సో, దీనికి సంబంధించి మనకు ఈరోజు ఈవినింగ్ అయితే బ్రీఫ్ అయితే ఉంటుందండి. సో, ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి అనేది అవన్నీ కూడా మనకి ఈరోజు ఈవినింగ్ అయితే తెలియనున్నాయి. సో, అప్డేట్ రాగానే మన ఛానెల్‌లో వీడియో అయితే చేస్తాను. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.